హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా. 10, 25, 50, 100 ఇలా మొన్నటిదాకా కోట్లలో బడ్జెట్ పెంచుకుపోయిన సినిమాలు ఇప్పుడు ఏకంగా వేల కోట్లు దాటిస్తున్నాయి. అవును, కథ మీద కాన్ఫిడెన్సో లేక స్టార్స్ మీద నమ్మకమో తెలియదు, కానీ దాదాపు 4,000 కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారట ఈ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. ఇక దీంతో అసలు ఇండస్ట్రీలో ఇంత బడ్జెట్ లేంటి గురు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట మూవీ లవర్స్. సినిమా క్యాన్వాస్ పెరగడంతో బడ్జెట్ బార్డర్ దాటిస్తుంది. అయితే టాలీవుడ్ లో జక్కన్న, సుక్కు వంటి వాళ్లు కాస్త ఆచితూచి బడ్జెట్లు పెంచుతుంటే బాలీవుడ్ మాత్రం కాసులు కుమ్మరించడంలో ఎక్కడా వెనకడుగు వేయకపోవడం గమనార్హం. పైపెచ్చు అన్ని సినిమాలు వసూళ్లు కురిపిస్తున్నాయా అంటే ఎస్ అనే చెప్పలేని పరిస్థితి. అయినా కూడా తగ్గేదేలే అంటూ మొన్నటిదాకా 100 కోట్లు విదిలించారు. అయితే అలా భారీ బడ్జెట్ తో వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, సింగం అగైన్, బడీ మియా చోటే మియాన్, జవాన్, టైగర్ 3, పఠాన్, ఫైటర్, మైదాన్ సినిమాల్లో కొన్ని సాలిడ్ సక్సెస్ కొట్టి వసూళ్ల వర్షం కురిపించగా మరికొన్ని పెట్టిన బడ్జెట్ లో సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడం గమనార్హం. అయితే ఫలితాలెలా ఉన్నా మేకర్స్ బడ్జెట్లని తగ్గించకపోగా అంతకంతకు పెంచుకుపోవడం కాస్త ఆశ్చర్యమే. తాజాగా మా సినిమా బడ్జెట్ ఏకంగా 4,000 కోట్లు అంటూ అనౌన్స్ చేసింది రామాయణ మూవీ టీం. నితీష్ తివారీ దర్శకత్వంలో సాయి పల్లవి, రణ్బీర్ కపూర్, సీతారాముల పాత్రలో నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. 835 కోట్లతో వస్తుందని, కాదు 1600 కోట్లతో నిర్మిస్తున్నారని, మొదటి భాగం 900 కోట్లయితే రెండోది 700 కోట్లని, ఇలా గ్యాప్ లేకుండా గాసిప్స్ గట్టిగానే చక్కర్లు కొట్టాయి. అయితే ఇలా చక్కర్లు కొట్టిన వార్తలకి ఎట్టకెలకి ఎండ్ కార్డ్ వేస్తూ బడ్జెట్ ను రివీల్ చేసుకొచ్చాడు ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా. పైపెచ్చు డబ్బులని సొంతంగా ఫండింగ్ చేసుకుంటున్నామని చెప్పడం గమనార్హం. ఇంత భారీ బడ్జెట్ పెట్టడం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కూడా. అయితే తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే. చూడ్డానికి అంత ఆసక్తి చూపిస్తారు కూడా. కానీ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా మేకర్స్ ఎక్కడుంటారో కూడా చెప్పలేం. ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండవది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. చూడాలి, 4,000 కోట్లు కుమ్మరిస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్న మేకర్స్ సినిమా అవుట్పుట్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారో. ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చూస్తుంది, కానీ 2 దశాబ్దాల క్రితమే ఇలాంటి సినిమాలని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. అయితే ప్రస్తుతం కాలం కలిసిరాక వరుస సినిమాలు బోల్తా కొట్టడంతో డీలా పడ్డ ఈ స్టార్ మేకర్ లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నాడట. అది కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ కావడం విశేషం. మరి ఈ భారీ డైరెక్టర్ ని నమ్మి డేట్స్ ఇచ్చిన ఆ హీరో ఎవరో, ఆ సినీ కథా కమామేషేంటో మనము చూసేద్దాం. ఇప్పుడంటే దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప వంటి సినిమాలకి పాన్ ఇండియా ట్యాగ్ వేస్తున్నా. కానీ భారతీయుడు, జీన్స్, రోబో, అపరిచితుడు వంటి సినిమాలతో 20 ఏళ్ల కిందటే దేశాన్ని చుట్టేశాడు డైరెక్టర్ శంకర్. అప్పట్లో ఈ డైరెక్టర్ మెగాఫోన్ పడుతున్నాడంటే ప్రొడ్యూసర్స్ క్యూలో ఉండేవాళ్లు. ఇక థియేటర్లో సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ వసూళ్ల వర్షంలో తడిసి ముద్దయ్యేది. అంతటి క్రేజ్ ఉన్న శంకర్ ఐ సినిమాతో సక్సెస్ ట్రాక్ ని తప్పిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రోబో 2.0, ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి సినిమాలు ఒకదానికి మించి ఒకటి డిజాస్టర్ అవ్వడంతో శంకర్ అంటేనే మేకర్స్ భయపడే పరిస్థితి. దీంతో ఇక ఈ మెగా డైరెక్టర్ కి సినిమా ఇప్పట్లో కష్టమే అనుకున్నారు అంతా. అయితే ఊహించని విధంగా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల తమిళ ఎపిక్ నవల వెల్పరి ఆధారంగా ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు కూడా. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ యష్ నటించనున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న యష్ ప్రస్తుతం టాక్సిక్, రామాయణాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మరోసారి నీల్ తో జతకట్టాల్సి ఉంది. మరి ఇంతటి బిజీ లైనప్ లో శంకర్ కి ఎక్కడ ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అయితే 100 కోట్లని వరదలా పారించి మేకర్స్ ని ముంచేసిన శంకర్ ని నమ్మి 1000 కోట్లు ఎవరు పెడతారో అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి, నెట్టింట చెక్కలు కొడుతున్న ఈ న్యూస్ పై శంకర్ల వారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. 3 పదుల్లో ఉన్న కుర్ర హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గగనమైన ఈ రోజుల్లో 7 పదులు దాటిన రేసు గుర్రలా దూసుకుపోతున్నాడు మన తలైవ. మ్యానరిజమ్స్ తో మైమరిపించే ఈ సూపర్ స్టార్ ఇప్పటికై జైలర్ 2, కూలీలతో తెగ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఇంతకు మించి అంటూ లేటెస్ట్ గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అది కూడా ఓ కుర్ర డైరెక్టర్ అవ్వటం ఇక్కడ విశేషం.
హిట్స్ ఫ్లాప్స్ నన్ను ఆపలేవు అంటూ వరుస సినిమాల్ని లైనప్ లో పెట్టేస్తున్నాడు రజనీ. 7 పదులు దాటి 5 ఏళ్లవుతున్నా నేనింకా కుర్ర హీరోనే అంటున్నాడు మన సూపర్ స్టార్. గత ఏడాది లాల్ సలాం, వేటయాన్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన తలైవా వచ్చే ఆగస్టులో కూలీతో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే యమజోర్గా షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ 2 వచ్చే సమ్మర్ కోసం కర్చీఫ్ సిద్ధం చేసుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్ లో పెట్టిన రజనీ లేటెస్ట్ గా మరో కుర్ర డైరెక్టర్ కి పచ్చ జెండా ఊపాడట. గత ఏడాది మహారాజా వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు నిథిలన్ స్వామినాథన్. ముఖ్యంగా ఈ సినిమాలో నిథిలన్ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఇండస్ట్రీని మెస్మరైజ్ చేసింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటు ఇండియాలోనే కాకుండా చైనాలో కూడా కాసుల వర్షం కురిపించడం విశేషం. ఇక ప్రస్తుతం మహారాజా 2 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న నిథిలన్ ఇది పూర్తి కాగానే రజనీ సినిమాపై ఫోకస్ చేస్తాడట. అంటే వచ్చే ఏడు సెకండ్ హాఫ్ లో ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో సినిమాల్ని హిట్ చేసే ఈ కుర్ర డైరెక్టర్ మంచి మాస్ బేస్ ఉన్న తలేవాతో ఎలాంటి ఫిల్మ్ డెలివర్ చేస్తాడో చూడాలి. ఎవరెప్పుడొచ్చినా మేం మాత్రం పక్కా చెప్పిన డేట్కే వస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది అఖండ 2 చిత్ర యూనిట్. వదిలిన ప్రోమోస్, టీజర్స్లలో కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇక దీంతో వచ్చే దసరా బరిలో పవన్, బాలయ్యల మధ్య పోటీ మహారంజుగా ఉంటుందనుకున్నారంతా. అయితే బాలయ్య వాలకం చూస్తుంటే దసరా సీజన్ వదిలి క్రిస్మస్ సీజన్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక దీంతో ఇద్దరు స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ వార్ మిస్ అయ్యామే అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. నందమూరి బాలయ్య వరుస సాలిడ్ సక్సెస్లతో కెరీర్లో ఎన్నడూ లేనంత జోష్గా కనిపిస్తున్నాడు. ఇక ఇదే ఊపులో అఖండ 2 అంటూ సూపర్ హిట్ కి సీక్వెల్ కూడా మొదలెట్టాడు. పైపెచ్చు ముహూర్తం రోజే దసరా రిలీజ్ అని అనౌన్స్ చేశారు కూడా. ఇంకేం మా బాలయ్య విధ్వంసం మరోసారి చూడొచ్చు అనుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎన్నో సినిమాలు వస్తాయని వెనక్కి వెళ్లిపోయినా అఖండ 2 యూనిట్ మాత్రం సెప్టెంబర్ 25నే థియేటర్లలో శివతాండవం జరగబోతుందని ఎన్నోసార్లు అనౌన్స్ చేసింది. ఇక అదే రోజున మేము వస్తామని ఓజీ సినిమా అనౌన్స్ రావడంతో బాలయ్య, పవన్ల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉంటుందని ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తారు. అయితే వినిపిస్తున్న టాక్స్ ప్రకారం సినిమా పోస్ట్ పోన్ కానుందట. అఖండ 2 షూట్ మాక్సిమం ప్రయాగలో అనుకున్న చివరి స్కెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయిందట. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా రోజులే పడుతుందట. హరిపరిగా చేసేస్తే ఎలాంటి ట్రోల్స్ వస్తాయో విశ్వంబర ప్రూవ్ చేయడంతో కాస్త టైం తీసుకుని డిసెంబర్లో వచ్చేందుకు ప్లాన్ చేస్తుందట మూవీ టీం. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం బాలయ్య డిసెంబర్ 18న బాక్సాఫీస్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా వస్తామని కుండబద్దలు కొట్టి చెప్పిన అఖండ 2నే మరో డేట్ వైపు దిక్కులు చూస్తోంది. ఇక ఇదిగో వచ్చేస్తున్నామని డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలో ఏవి మాట మీద నిలబడతాయో, ఏవి చల్లగా జారుకుంటాయో చూడాలి. తూలిక తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మించిన సినిమా పోలీస్ వారి హెచ్చరిక. సన్నీ అఖిల్, జయావాహిని కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మూవీ ఫస్ట్ టికెట్ లాంచ్ చేస్తూ ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అలా థియేటర్ చేసి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ చేసి, బయట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఈ ప్రాసెస్లో జాబ్ చేస్తూ అలా సినిమాలో ట్రయల్స్ చేస్తున్నాను. లక్కీగా నాకు ఒక 2 years బ్యాక్ మా సినిమా రావడం. జనరల్గా ఆర్టిస్టులు అంటే వెళ్ళి యాక్ట్ చేసి జస్ట్ యాక్టింగ్ వరకే మన పని ఉంటుంది. కానీ సినిమా మాది కాబట్టి లైక్ ప్రతి క్రాఫ్ట్లో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి జరిగింది, సినిమా ప్రొడక్షన్ మేకింగ్లో ఏం జరిగింది, లైక్ A to Z సినిమా అసలు బయటికి రావాలంటే ఎంతమంది కష్టం ఉంటుంది, అసలు సినిమా నాలెడ్జ్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసింది. లైక్ కెరియర్ బిగినింగ్లోనే ఇంత నాలెడ్జ్, ఇంత ఎక్స్పోజర్ నాకు దొరకడం నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ నెగిటివ్ షేడ్ చేశాను. కానీ ఒక్క డైరెక్టర్కే అర్థమవుతుందండి ఒక ఆర్టిస్ట్ ఏమి చెయ్యగలదు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దచ్చు అని. అలాగా ఈ పాత్ర నాకు బాబ్జీ గారు ఇవ్వడమే కాకుండా నాలోని నటనని ఎంత పాళ్ళలో రాబెట్టుకోవాలో అసలు చూస్తే తూకం వేసినట్టు ఉంటుందండి యాక్టింగ్ ఇందులో. అలాగా అంటే అంత శ్రద్ధ చూపించి అంత చక్కగా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని, అంతేకాకుండా నా కో ఆర్టిస్ట్ అఖిల్ కానీ, సుబ్లేఖ సుధాకర్ గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నటించి చక్కటి సినిమాగా దీన్ని మేము తీర్చిదిద్దారు. గుండెలో ఎన్ని భాగాలండి? 2 భాగాలు, జఠరిక, కర్ణిక. అలానే జఠరికలో జనార్దన్, కర్ణికలో నా
మా మేడం గారు నాగమణి, నిజంగా చెప్తున్నాను, ఈ కర్ణిక జఠరికల్ అనేది మొత్తం బాడీకి పంపింగ్ చేస్తుందండి బ్లడ్ని. ఎస్ సార్, నో సార్? సో ఈ పంపింగ్ చేసే విధానం నిర్మాతగా నేనుండి మా టెక్నీషియన్లు ప్రతి ఒక్కరు కూడా ఎలా గుండె పంపు చేసిందో అలా వాళ్ళు కూడా వాళ్ళకు తోసిన నూతన విధానాన్ని యాక్టింగ్లో కానీ టెక్నీషియన్స్ యొక్క స్కిల్స్లో కానీ గొప్పగా చేశారు. ప్రతి ఫ్రేమ్కు మా డైరెక్టర్ గారు ప్రాణం పెట్టారు. ప్రతి ఫ్రేమ్కు మీరు చూడండి, చూస్తుండండి, ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఈ సినిమాలో మరి ప్రతి సినిమాలో హీరో ఉంటాడు కదా, హీరోకు డ్యూయట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి. మరి మీ సినిమా తాలూకు ఏంటంటే, ఈ సినిమాకున్న ఒకే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో విలన్ల మధ్య ప్రేమ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ప్రపంచంలో కానీ ఇతర భాషలో ఉన్న సినిమాలో కానీ ఏ సినిమాలో అయినా సరే హీరోలు ప్రేమించుకుంటారు, హీరోయిన్లతో పాట పాడుతుంటారు. కానీ ఈ సినిమాలో విలన్ల మధ్య ప్రేమ ఉంటుంది, విలన్ల మధ్య డ్యూయట్లు ఉంటాయి. విలన్లు ప్రేమించుకుంటారు. ఐదుగురు విలన్లు, ఒక విలన్ అమ్మాయి కూడా విలనే. వాళ్ళ మధ్యన లవ్, వాళ్ళ మధ్యన డ్యూయట్, వాళ్ళ మధ్యన పాటలు, వాళ్ళ మధ్యన రొమాన్స్. ఇది ఈ సినిమా తాలూకు ఒక విశేషం. అయితే టిఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా నిర్మించిన సినిమా మిస్టర్ రెడ్డి. వెంకట్ ఓలాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టిఎన్ఆర్ లీడ్ రోల్ చేయడం విశేషం. ఇక మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగంలో నటించిన ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఇప్పుడు నేను దీంట్లో ఒక రీల్స్ బామ్మని, రియల్గా కూడా కొంచెం రీల్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు హాయ్ గైస్, నేను ఒక కాన్సెప్ట్తో మీ దగ్గరకు వచ్చాను. అదేనండి మన మిస్టర్ రెడ్డి. అయ్యో మీకు తెలీదా? ఇప్పుడే మీరందరూ చూసుంటారు మిస్టర్ రెడ్డి గారిని. మన మిస్టర్ రెడ్డిగా నరసింహారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే నాగభూషణం గారు డిఓపి గారు. మరి ఇప్పుడు దాకా మనం ఎంజాయ్ చేశాం కదా, అలాగే ఇప్పుడు కూడా కొంచెం పాటలు చూశారు కదా. పాటల్లో మరి మీరందరికీ ఆ పాటలు చూస్తుంటే స్టెప్ వేయాలనిపిస్తుందా? అనిపిస్తుంది. ముసలమ్మని నాకే అనిపిస్తుందండి. మీకు అనిపించదా? అనిపిస్తుంది కదా. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ వెనక ఉన్న క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మై ఫస్ట్ కో యాక్టర్ మహాదేవ్కి కూడా చాలా థ్యాంక్స్. యూ డిడ్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో మేము చేసిన ఈ చిన్న అటెంప్ట్ని అందరూ చూసి ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నేను మీ తెలుగు అమ్మాయినే, ఇక్కడ నుండి ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయినే. సో మా తెలుగు వాళ్ళందరినీ మీరు ఆహ్వానిస్తారని, ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'm very happy to be here and a part of this movie, and very thankful Venkatesh sir, Reddy sir, and everyone, like जो भी है हमारे साथ में. We are just family, and we are doing too much fun over here right now. और मैं क्या बोलूँ, अभी कुछ याद नहीं किया है मैंने स्क्रिप्ट के लिए. तो मैं बहुत खुश हूँ यहाँ पर आके, और मुझे बहुत अच्छा लग रहा है कि इतनी प्यारी मूवी बनी हुई है. प्लीज़ आप लोग जाके देखिए, और कितने प्यारे प्यारे एक्सप्रेशंस दिए हुए हैं, और मैं सबको थैंक यू कहना चाहती हूँ. थैंक यू सो मच. ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కంప్లీట్ ఇతని లైఫ్ స్టోరీ, సార్ లైఫ్ స్టోరీ, టిఎన్ఆర్ లైఫ్. ఆయన పడిన కష్టాలు అంతా ఇంత కాదండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాము, మీరు ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ ఎంత కష్టపడ్డారు ఈ స్టేజ్కి వచ్చి సినిమా చేయడానికి అనేది. అండ్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో విధాలుగా కోల్పోయి ఉంటారండి. లైక్ చిన్నప్పుడే కొంతమంది అమ్మ నాన్న కానివచ్చు, డబ్బు కోల్పోయి ఉండొచ్చు, నమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. ఇవి వాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.